గోదావరి వరద ఉధృతి మరింత పెరుగుతోంది. భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. మూడో ప్రమాద హెచ్చరిక దిశగా గోదావరి ఉగ్ర ప్రవాహం కొనసాగుతోంది. 50.8 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. 53 అడుగులు దాటితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. అయితే వరద ఉధృతి 13,000 క్యూసెక్లకు చేరుకుంది. భద్రాచలం నుంచి ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ కు నిలిచిన రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చెర్ల స్టేట్ హైవేపై రాకపోకలు నిలిచిపోయాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతిరావు అందిస్తారు. తిరుపతిరావు, గుడ్ మార్నింగ్ వైశాలి. ఏదైతే భద్రాచలం వద్ద గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చుతుంది. గత 6 రోజులుగా కురుస్తున్నట్టు కుండపోత వర్షాలకైతే వాగులు వంకలతో పాటు ప్రాజెక్టులు పొంగి పొర్లుతున్నాయి. ఏదో ఎగువ ప్రాంతాలైన ఇంద్రావతి, ప్రాణహిత, కాళేశ్వరంతో పాటు మేడిగడ్డ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి వస్తున్నట్టు భారీ వరద నీటితో అయితే భద్రాచలం వద్ద గోదావరి గడిచిన 6 రోజుల్లో తగ్గుతూ పెరుగుతూ అయితే దోబుచ్చులు పడుతుందనే చెప్పారు. 9 గంటల సమయంలో 48 అడుగులు చేరడంతో అయితే జిల్లా కలెక్టర్ జితీష్ పాటిల్ కూడా రాత్రి రెండో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు. అయితే ఈ రోజు ఉదయం ఇప్పటి వరకు కూడా 50 అడుగులు దాటి అయితే గోదావరి ప్రవాహమే సాగుతున్నట్టయితే ఏదైతే ప్రాంత ప్రజలంతా కూడా అయమోయం నెలకొందని చెప్పాలి. ఇటు అధికారులకి గోదావరి ముంపు ప్రాంత ప్రజలకైతే కంటి మీద కునుకు లేకుందని చెప్పాలి. ఏదైతే గోదావరి దోబుచ్చులాడుతుంటే ప్రాంత ప్రజలు గందరగోళం నెలకొంది. గురువారం 47 అడుగులకు తగ్గిన వరద ఆ తర్వాత నిలకడగా మారి మళ్లీ పెరిగింది. గత రాత్రి 9 గంటలకి రెండో ప్రమాద హెచ్చరికనైతే అధికారులు జారీ చేయడంతో అయితే ముంపు ప్రాంత ప్రజలకు ఏదైతే ముంపు ప్రాంత ప్రజలను కూడా పునరావాస కేంద్రాలకు తరలించిన పరిస్థితి అయితే ఉంది. భద్రాచలం దిగువ ఉన్నటువంటి శబరి శాంతించినప్పటికీ కూడా ఎగువ ప్రాంతంలో ఏదైతే నదులు కాళేశ్వరం, ఇంద్రావతితో పాటు ఛత్తీస్గఢ్ లో కురుస్తున్న భారీ వర్షాలతో అయితే మధ్య తరహా ప్రాజెక్టు అయినటువంటి తాలిపేరు కూడా పూర్తిగా నీరు చేరడంతో అయితే భద్రాచలం గోదావరి ప్రవాహం కొనసాగుతుంది. ఇప్పటికే మధ్యాహ్నం వరకు కూడా 53 అడుగులు దాటి ప్రవహించే అవకాశం ఉన్నట్లు కూడా సిడబ్ల్యూసీ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఒకవేళ 53 అడుగులు దాటితే మాత్రం మూడో ప్రమాద హెచ్చరికను కూడా అధికారులు జారీ చేస్తారు. 4 రోజుల క్రితం అయితే 51.6 అడుగుల నీటి మట్టం నమోదు కావడంతో అయితే లోతట్టు ప్రాంత వాసులు అయితే బెంబేలెత్తిపోయారు. మన్యంలో వివిధ గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. ఏదైతే జాతీయ రహదారి అయినటువంటి కొన్ని చోట్ల రోడ్డు మొత్తం కూడా గోదావరి బ్యాక్ వాటర్ తోటి అయితే రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి. గోదావరి శాంతిస్తుంది అనుకున్నప్పుడు కూడా ఎగువ ప్రాంతం నుంచి వచ్చేటువంటి వరద ప్రవాహంతో అయితే మరోసారి 53 అడుగులు మార్కులు చేరి అంటే ఎక్కువ దాటే ఉన్న నేపథ్యంలో అయితే అధికారులు అయితే అప్రమత్తమవుతున్నారు. ఏదైతే భద్రాచలం దిగు ఉన్నటువంటి కొత్త కాలనీ, అయ్యప్ప కాలనీ, సుభాష్ నగర్ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా పునరావాస కేంద్రాలకు తరలించిన పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతానికైతే భద్రాచలం నుంచి వెళ్లేటువంటి ప్రధాన రహదారి నేషనల్ హైవే కూడా ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఆంధ్రాకి వెళ్లే ప్రధాన రహదారి ఉంటుంది. దానికి కూడా గోదావరి బ్యాక్ వాటర్ చేరడంతో అయితే ఆ రాష్ట్రాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. ఇటు భద్రాచలం నుంచి దుమ్ముగూడ వెళ్లేటువంటి ప్రధాన రహదారి కూడా పూర్తిగా రాకపోకలు 6 రోజులుగా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. ఏదైనా గత 6 రోజులు కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అయితే ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా ఏజెన్సీ గ్రామాల్లో కూడా పూర్తి స్థాయిలో రాకపోకలు నిలిచాయి. ఇటు ఏదైతే మన అశోకపురం నుంచి సార్పాక్ వెళ్లే ప్రధాన రహదారిపై కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. ఇటు బూర్గంపాడు నుంచి సార్పాక్ వచ్చే ప్రధాన రహదారిపై బ్యాక్ వాటర్ చేరడంతో అయితే పూర్తిగా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకైతే ఏజెన్సీ గ్రామాలు దాదాపు 25 నుంచి 30 గ్రామాలు కూడా పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటికే జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ప్రతి ముంపు ప్రాంత మండలాల్లో కూడా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడం జరిగింది. వారికి సహాయ చర్యలు కూడా చేపడుతున్న పరిస్థితి. ఎవరు కూడా వాగులు వంకలు దాటే ప్రయత్నం చేయరాదంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇటు మత్స్యకారులు కూడా వేటకు వెళ్లరాదు, పశు కాపరులను కూడా పశువులని గోదావరి పరివాహ ప్రాంతాలకి వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. ఇప్పటికే గోదావరి కరకట్టపై అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు సిఆర్పి ఏదైతే స్థానిక పోలీసులు కూడా గస్తీ కాస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఏదైతే విజిటర్స్ కావచ్చు, భక్తులు కూడా తానఘాట్లకి దిగరాదంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దిగువ ఏదైతే ఇప్పటికే మన కరకట్టకు సంబంధించిన ఉపాలయాలతో పాటు కళ్యాణకట్ట తానఘాట్లు కూడా పూర్తిగా నీరు చేరే పరిస్థితి ఉంది. వైశాలి.
రైట్. అయితే ఇంకా అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టే అవకాశం ఉంది? ప్రవాహం ఇంకా పెరుగుతోంది కదా, ఉధృతి. ఎస్ వైశాలి, ఏదైతే ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి భారీ వరద కారణంగా అయితే ఇక్కడ ఏదైతే మధ్యాహ్నం వరకు కూడా 53 అడుగులు దాటే ప్రవహించే నేపథ్యం, 53 అడుగులు దాటి అంటే దాదాపు 55-56 అడుగులు చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే ఇప్పటికే ఆర్డీఓ కార్యం, భద్రాచలం ఆర్డీఓ కార్యాలయంలో కూడా సహాయక చర్యలకి టోల్ ఫ్రీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కంట్రోల్ రూమ్ లో కూడా ఎప్పుడు కూడా అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండేదిగా కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసే పరిస్థితి ఉంది. ఇక్కడ ముంపు ప్రాంత ప్రజలను కూడా ఇంకా 53 అడుగులు దాటితే ఇంకా కొన్ని గ్రామాలు కూడా ముంపు గురై ఉన్న నేపథ్యంలో అయితే వారందరూ కూడా పునరావాసానికి తరలించే విధంగా అయితే చర్యలు చేపడుతున్నారు. ఇటు పైన ఏదైతే భద్రాచలం పైన ఉన్నటువంటి పెనుపాక నియోజకవర్గంలోని మనుగూరు, అశ్వాపురము, పెనుపాకతో పాటు బూర్కంపాడు మండలాలను సైతం కూడా అక్కడ పూర్తిగా జలదిగ్బంధంలో దిక్కుకునే దాదాపు 15 గ్రామాలు ఉంటాయి. ఆ 15 గ్రామాల్లో కూడా వారందరూ కూడా ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో కావచ్చు, ఇటు స్థానికంగా ఉన్న జెడ్పీ స్కూళ్లలో కూడా వారికి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. వారందరూ కూడా అక్కడికి తరలించే విధంగా అయితే చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అధికారులతోటి ఫోన్ ద్వారా మాట్లాడడం జరిగింది. ఎక్కడా కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అయితే ముందు చర్యలు తీసుకోవాలంటూ కూడా అధికారులని తెలిపిన పరిస్థితి అనేది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా నిన్న రాత్రి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి. పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా జిల్లా కలెక్టర్ తెలిపిన పరిస్థితి అయితే ఉంది. వైశాలి. రైట్. థ్యాంక్ యూ తిరుపతిరావు. सब मुड़ा आता रही है।